హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నా హృదయపూర్వక నమస్సుమాంజలులు. 2వ శక్తి 41వ భాగం. ప్రేమ అంటే స్వేచ్ఛ. చాలామందికి తమ అర్హతకు తగ్గ విధంగా ఉండదు జీవితం. ఎందుకంటే వాళ్ళు తమకున్న మానవ సంబంధాల పట్ల శ్రద్ధ పెట్టరు. అసలు ప్రేమించడం అనే విషయాన్ని చాలామంది అపార్థం చేసుకుంటారు. ఇతరులను ప్రేమించగలగడం అంటే ముందు ప్రేమ అంటే ఏమిటో అర్థం కావాలి. ప్రేమించలేకపోవడం ఎందుకో కూడా తెలుసుకోవాలి. ఎదుటి వ్యక్తిలో మార్పు తేవాలనుకోవడం ప్రేమ కాదు. ఆ వ్యక్తికి ఏది మంచిదో మనకు తెలుసు అనుకోవడం కూడా ప్రేమ కాదు. మన అభిప్రాయాలే ఒప్పు, ఎదుటివారి తప్పు అనుకోవడం కూడా ప్రేమ కాదు. విమర్శించడం, నిందారోపణ, ఫిర్యాదులు చేయటం, సతాయించడం, తప్పులెంచడం ప్రేమ అసలే కాదు. ద్వేషాన్ని ద్వేషంతో జయించలేం, దాన్ని ప్రేమతోనే జయించాలి. అది నిత్య సత్యం. గౌతమ బుద్ధ చెప్పారు. మన సంబంధాల విషయంలో మనం ఎంత శ్రద్ధ పెట్టాలో చెప్పేందుకు మీకు ఒక వాస్తవ గాథ చెప్తాను. ఒక వ్యక్తి భార్య అతన్ని విడిచిపెట్టి పిల్లలతో సహా వెళ్ళిపోయింది. అతను కుప్పకూలిపోయాడు. భార్యను నిందించాడు. ఆమె నిర్ణయాన్ని తను ఆమోదించనన్నాడు. ఆమెతో మాట్లాడుతూనే ఉన్నాడు. ఆమె మనస్సు మార్చుకోవడానికి తాను ఏం చేయడానికైనా సిద్ధమేనన్నాడు. అట్లా చెప్పడం తనకు తన కుటుంబంపైనున్న ప్రేమే కారణం అనుకున్నాడు. కానీ అతనికి ఆచరణలో ప్రేమ కనపడటం లేదు. తన వివాహం విఫలం కావడానికి కారణం భార్యనని నిందిస్తున్నాడు. తప్పు తనది కాదంటున్నాడు. ఆమె నిర్ణయాలు ఆమె తీసుకోవడాన్ని తప్పు పడుతున్నాడు. అట్లా ఆమెను సతాయించడం వలన అతన్ని అరెస్ట్ చేసి జైలుకు పంపారు. తన భార్యకు నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ లేదనుకోవడం తప్పు అని చివరికి తెలుసుకున్నాడు. ఆమె స్వేచ్ఛకు అడ్డు తగలాలనుకొని అతను తన స్వేచ్ఛను కోల్పోయాడు. ఆకర్షణ సిద్ధాంతమే ప్రేమ సిద్ధాంతం. దాన్ని మనం నిరాకరించలేం. అట్లా చేస్తే మనకే ముప్పు తప్పదు. ఈ కథ మీకు ఎందుకు చెబుతున్నానంటే, సన్నిహిత సంబంధాలు ఇట్లా అంతమైపోవడం చాలామందికి ఒక సవాలు వంటిది. ఇతరుల స్వేచ్ఛను మనం నిరాకరించలేం. అది ప్రేమ కాదు. మనకి నష్టం కలగడం, చేదు మాత్రం ఇంగడమే కానీ అవతలి వ్యక్తి స్వేచ్ఛను మనం గౌరవించాలి. మనం ఎదుటి వ్యక్తి స్వేచ్ఛకు అడ్డు తగిలితే మన స్వేచ్ఛకు కూడా భంగం కలిగే ప్రమాదాన్ని మీకు మీరే కొని తెచ్చుకున్నట్లు అవుతుంది. ఏదో ఒక విధమైన ప్రతికూలత ఎదురవుతుంది. ఆదాయం తగ్గడమో, ఆరోగ్యం సన్నగిల్లడమో, ఉద్యోగంలో సమస్యలో ఎదురై మీ స్వేచ్ఛను అడ్డుకుంటాయి. ఆకర్షణ సిద్ధాంతానికి ఇతరులు అంటూ ఎవరూ ఉండరు. మీరెవరెవరికి ఏమిస్తారో అదే స్వీకరిస్తారు. మీరిచ్చింది మీకే వస్తుంది కనుక మరో వ్యక్తి ప్రసక్తే లేదు. ఇతరులను ప్రేమించడం అంటే వారికి అసలు ఇవ్వడం, వారికి అలుసు ఇవ్వడం, వారు మిమ్మల్ని అవమానించినా సహించడం కాదు. అది ప్రేమించడం కాదు. అవతలి వ్యక్తి మిమ్మల్ని ఉపయోగించుకోవడం కూడా ఏమాత్రం మేలు చేయదు, మీకు అసలు చేయదు. ప్రేమ చాలా కఠినమైనదని దాన్ని అనుభవించడంలో అర్థమవుతుంది. ప్రేమకు పర్యవసానాలు ఉంటాయి కనుక అవతలి వ్యక్తి మిమ్మల్ని స్వార్థానికి ఉపయోగించుకోవడం, అవమానించడం మీరు ఒప్పుకోకూడదు. అది ప్రేమ కానే కాదు. అందుకని మీరు మంచి భావాలతో కూడిన ఉన్నతమైన ఫ్రీక్వెన్సీలో ఉండండి. అప్పుడు ప్రేమ శక్తి మీ సమస్యలను పరిష్కరిస్తుంది. ఎవరైనా నన్ను నొప్పిస్తే నా ఆత్మను ఉన్నత స్థాయికి పెంచడానికి ప్రయత్నిస్తాను. అది నన్ను చేరకుండా రెన్ డెకార్డే అను గణిత శాస్త్రజ్ఞుడు చెప్పాడు. థ్యాంక్ యూ.